నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం వారార్జం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవహాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 21వ రోజు. ఇవాళ అవసరంలో ఉండేటటువంటి విశేషాలని అథావకాశం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆండాళ్ అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని అంటే నీలాదేవిని ఒక 3 పాసురాల ద్వారా నిద్రలేపారు. 18, 19, 20 ఈ 3 పాసురాల ద్వారా అమ్మవారిని నిద్రలేపుతూ రెండవ పాసురంలో, మూడిట్లో రెండవ పాసురంలో అంటే 19వ పాసురంలో అమ్మని అమ్మ ఇది నీ తత్వానికి తగదు అని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడారు. ఆమె యొక్క ఆండాళమ్మ వారి యొక్క గోపికల యొక్క నిష్ఠురోక్తులు పరమాత్మకి బాధని కలిగిస్తే పరమాత్మకు ఆనందం కలగడం కోసం, అమ్మకు ఆనందం కలగడం కోసం, అమ్మకు ఆనందం కలగడం కోసం పరమాత్మ వైభవాన్ని, పరమాత్మకు ఆనందం కలగడం కోసం అమ్మ వైభవాన్ని 20వ పాసురంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో కీర్తించారు. అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం, అమ్మవారి యొక్క దివ్య వైభవం ఈ గోపికలు అద్భుతంగా పాడారు. పాడి అమ్మ మాకొక 3 వస్తువులు నువ్వు కటాక్షించాలమ్మా అని తమ శ్రమంతా పోవడానికి విషనికర్రని, అలాగే తమ యొక్క స్వరూపాన్ని దిద్దుబాటు చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక అర్థాన్ని, తాము వ్రతం చేసుకోవడానికి వ్రతాధిష్టాన దేవతగా ఉండేటటువంటి పరమాత్మని, ఈ 3టిని మాకు కటాక్షించవలసింది అని ఈ గోపికలు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే గోపికలు పరమాత్మ వైభవాన్ని పొగిడారో పొగడగానే అమ్మవారికి పరమానందమైంది. పరమానందమయ్యి ఈవిడ చతుక్కున లేచి గబగబా బయటకు వచ్చేసిందిట. బయటకు వచ్చేసి ఈ గోపికలందరితోటి కలిసిపోయిందిట. గోపికలందరితో కలిసిపోయి ఎవరా ఇప్పుడు మనందరం ఒకటి, మనందరం కలిసి స్వామిని నిద్రలేపుదాం అని ఈ గోపికలతోటి అమ్మ అందిట. గోపికలతోటి కలిసి అమ్మవారు స్వామి వైభవాన్ని చెబుతూ స్వామిని నిద్రలేపేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి పాసురం ఈ పాసురం. అమ్మ యొక్క స్వరూపాన్ని, అమ్మ యొక్క తత్వాన్ని, శ్రీ తత్వాన్ని, లక్ష్మీ తత్వాన్ని ఈ పాసురం ద్వారా మనకు ఆండాళమ్మవారు తెలియజేస్తోంది అని మన పూర్వాచార్యుల యొక్క సూక్తి. లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీ స్వరూపం ఏమిటండి? లక్ష్మీ తత్వం ఏమిటి అంటే ఈ తత్వాన్ని కొంతమంది ఒక రకంగా అర్థం చేసుకున్నారు, కొంతమంది ఒక రకంగా అర్థం చేసుకున్నారు, కొంతమంది ఒక రకంగా అర్థం చేసుకున్నారు. ఈ అమ్మ తత్వం వాళ్ళు
వాళ్ళకి అర్థమైన రీతిలో ఈ తత్వాన్ని నిర్వచించుకుని ఈ శ్రీయప్పతుల యొక్క ఈ తత్వం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు తమ యొక్క ఆరాధనలో పెట్టుకున్నారు. కొంతమందిని ఏకాయనులు అంటారు. ఈ ఏకాయనులు అంటే ఎవరంటే కేవలం స్వామినే ఆరాధన చేస్తూ స్వామియే ఫలమునిచ్చేవాడు అంతే తప్ప స్వామి యొక్క ఫలప్రదత్వంలో అమ్మకి ఏ సంబంధం లేదు, మనల్ని కటాక్షించేవాడు పరమాత్మే అని వాళ్ళు పరమాత్మనే ఉపాసన చేస్తూ లక్ష్మీ అమ్మవారిని ఉపాసన చేయకుండా, లక్ష్మీ అమ్మవారిని ఉపాస్య కోటిలో చేర్చకుండా పరమాత్మే మన చేత ఉపాసింపదగిన వాడు, అమ్మవారు ఉపాసింపదగినది కాదు అని భావన చేసేటటువంటి వాళ్ళకి ఏకాయనులు అని పేరు. కేవలం పరమాత్మనే వీళ్ళు ఉపాసన చేస్తారు. శ్రీయప్పతులు ఇద్దరిని శ్రీమన్నారాయణ ఉపాసన చేయరు, వీళ్ళు కేవలం నారాయణనే ఉపాసన చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే స్వామి మన చేత ఉపాసింపదగిన వాడండి, అమ్మా మన చేత ఉపాసింపదగినదండి అని స్వామిని అమ్మని ఇద్దరిని ఉపాసిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఉపాసింపదగినది తప్ప ఆమె విభువు గనక, విభువు అంటే పరమాత్మతో సమానంగా ఆరాధింపదగినది తప్ప జీవకోటిలో అమ్మ చేరదు అని అమ్మ మనతో చేరి పరమాత్మని స్తుతించడం అనేది, మనతో చేరి పరమాత్మని సేవించడం అనేది లేదు అని భావన చేస్తూ అమ్మను కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. అంతేకాక ఫలప్రదత్వం ఉంది చూసారా, ఈ ఫలప్రదత్వం కేవలం పరమాత్మకే కాదండి, అమ్మకు కూడా ఉందండి ఫలప్రదాన శక్తి అని అమ్మను ఆరాధన చేస్తే చాలండి మనకు కావలసినటువంటి ఫలాలు మనకి లభిస్తాయి అని చెప్పి తాము ఏ ఫలాన్ని అయితే కోరుతున్నారో ఆ ఫలాన్ని పొందడం కోసం అమ్మవారిని ఆరాధన చేసేవాళ్ళు, అలాగే స్వామివారిని ఆరాధన చేసేవాళ్ళు, ఇద్దరు ఫలాన్ని ఇచ్చేవారని ఇద్దరిని ఆరాధన చేసేవాళ్ళు. ఈ విధంగా శ్రీయప్పతుల యొక్క తత్వాన్ని వారికి తగినట్టుగా, వారి బుద్ధికి తగినట్టుగా అన్వయం చేసుకుని ఆ తత్వాన్ని ఆరాధన చేస్తున్నారు. ఇందులో మొట్టమొదటి వారిని ఏకాయనులు అన్నారు, రెండవ వారిని మిథునాయనులు అన్నారు. మనం కూడా మిథునాయనులమే. మిథునాయనులు అంటే ఆ జంట ఎవరైతే ఉన్నారో శ్రీయప్పతుల జంట ఎవరైతే ఉన్నారో ఆ శ్రీయప్పతుల జంటని రెంటిని సేవించేటటువంటి వ్యక్తులని మిథునాయనులు అని అంటారు. అయితే మన పూర్వాచార్యులు ఏం చేశారంటే లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవాన్ని రెండు రకాలుగా మనకు అందించారు. ఒకటి పరమాత్మతో చేరి ఉండి మన ఆరాధనలు స్వీకరిస్తూ పరమాత్మతో కలిసి ఉండి మన కష్టాలను వింటూ పరమాత్మ యొక్క కటాక్షం మన మీద పడేటట్టుగా చేసేటటువంటి పురుషకారభూతురాల మా అని చెప్పారు. మన దోషాలని పరమాత్మ చూడకుండా, మన దోషాలను చూసి మనల్ని గెంటి వేయకుండా పరమాత్మ మనల్ని చెయ్యాలంటే అమ్మ పక్కనుండాలి. అమ్మ పక్క నుండి పరమాత్మకి మనని కటాక్షించమని అమ్మ రికమెండ్ చేయాలి. ఇలా రికమెండ్ చేయడం ఏదైతే ఉందో దీనికి పురుషకారం అని పేరు. ఆవిడ పురుషకారం చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు అని, ఆవిడ కటాక్షించమని చెబితే పరమాత్మ కటాక్షిస్తాడు. అమ్మ గనక
పురుషకారం చేయకపోతే పరమాత్మ కటాక్షించడు. ఇది మన పెద్దలు చెప్పినటువంటి ఒకనొక సిద్ధాంతం. అంత మాత్రంతో ఆగిపోలేదు మన పూర్వాచార్యులు. అమ్మ కేవలం పరమాత్మతో ఉండి పరమాత్మ యొక్క కటాక్షం మన మీద పడేలా పురుషకారం చేయడమే కాకుండా మనతో కూడా చేరి ఉంటుంది. దేవకోటిలో కూడా ఆవిడ చేరి ఉంటుంది. మనతో పాటు కలిసి ఉండి మన కష్టాలు తెలుసుకుని మన కష్టాలు పరమాత్మకు విన్నపం చేయడానికి కూడా ఆవిడ చేస్తుంది అని జీవకోటిలో కూడా ఇవన్నీ చేర్చారు. జీవకోటిలో చేర్చారు అంటే మనతో పాటుగా ఉండేటువంటి ఒకనొక స్థితి ఇలా ఉంటుందా అంటే ఉంటుంది అని. పరమాత్మతో ఉన్నప్పుడు పరమాత్మని దిద్దుబాటు చేస్తుంది అని, జీవులతో ఉన్నప్పుడు అంటే మనతో ఉన్నప్పుడు మనని దిద్దుబాటు చేస్తుంది అని మన పెద్దలు ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. అందుకే పెరుమాళ్ళ సన్నిధిలో పెరుమాళ్ళతో పాటుగా ఈవిడ వేంచేసి ఉంటారు. అలా కాక తనకొక ప్రత్యేక సన్నిధి కలిగి ఉండి తన సన్నిధిలో తాను మాత్రమే వేంచేసి ఉంటుంది. ఎందుకంటే ఇలాగా స్వామితో పాటుగా స్వామి పక్కన శ్రీదేవిగా ఈ లక్ష్మీ అమ్మవారు వేంచేసి ఉన్నారుగా కుడివైపున, మరలా ఈవిడికి ప్రత్యేకమైన సన్నిధి ఎందుకండి అంటే మనం వెళ్ళి మన కష్టాలను ఆవిడికి చెప్పుకోవడం కోసం ఆవిడకు ప్రత్యేకమైనటువంటి సన్నిధి. ఆవిడ కూడా మనతో పాటు కలిసింది ఆ పరమాత్మను సేవించడానికి ఆవిడకు ప్రత్యేకమైనటువంటి సన్నిధి. ఈ రెండు విషయాలు మిగిలిన ఏ సిద్ధాంతంలోనూ లేనటువంటి విషయాలు మన సిద్ధాంతంలో ఉన్నాయి అని. అంటే అమ్మవారు అటు పరమాత్మతోనూ చేరి ఉంటుంది, ఇటు జీవులతోనూ చేరి ఉంటుంది. పరమాత్మతోటి చేరి ఉండి మన దోషాలు పరమాత్మ కనపడకుండా చేసి మనని పరమాత్మ కటాక్షించేలాగా పురుషకారం చేస్తుంది. మనతో పాటు ఉండి మన కష్టాన్ని తెలుసుకుని మనం పరమాత్మకు వ్యతిరేకంగా ఉంటే పరమాత్మ విషయంలో మనకు ఉండేటటువంటి వ్యతిరేక భావాన్ని తొలగించి మనల్ని దిద్దుబాటు చేసి పరమాత్మకు మనం సేవ చేయడానికి పరమాత్మకు దాసులుగా మారడానికి అనుగుణంగా చేస్తుంది. ఈ రెండు కార్యక్రమాలు అమ్మ చేస్తుంది అని చెబుతున్నారు. అందుకే ఈ గోపికలందరూ ప్రార్థన చేస్తే అమ్మవారు గబగబా నిద్రలేవడం, పరుగు పరుగును తలుపు తీసుకు బయటికి రావడం, బయటకు వచ్చి వీళ్ళందరితో కలవడం. ఎవర్రా ఇప్పుడు మనందరం ఒకటి, స్వామి ఒక్కడే ఒకటి, మనందరం కలిసి స్వామి నిద్ర లేపుదామే, ఎందుకు లేవడో చూద్దాం అని ఈ గోపికలందరితోటి కలిసిపోవడం, గోపికలందరితో కలిసి తాను కూడా ఒక గోపికగా భావన చేసి ఆ పరమాత్మని నిద్ర లేపడం అనే ఒకనొక సన్నివేశాన్ని ఆండాళమ్మవారు మనకు చూపిస్తున్నారు. తద్వారా ఆండాళమ్మవారు శ్రీయప్పతుల యొక్క తత్వము ఎలాంటిదో మనకు తెలియజేస్తూ ముఖ్యంగా లక్ష్మీ తత్వాన్ని మనకి తెలియజేస్తున్నారు అని, దీనినే మనకి శ్రీరామాయణం తెలియజేసింది అని. స్వామితో కలిసి ఉన్నప్పుడు పురుషకారం చేసింది, స్వామి నుంచి దూరంగా వచ్చినప్పుడు పురుషకారమే చేసింది. స్వామితో కలిసి ఉన్నప్పుడు అదే పని, స్వామి దూరంగా వచ్చినప్పుడు అదే పని. ఇది జీవకోటితో కలిసి ఉండే స్థితినే స్వామి నుంచి ఆవిడ దూరంగా రావడం, లంకలో ఉండడం మొదలైనటువంటి వాటి ద్వారా మనకి తెలుస్తోంది అని. లంకకి ఎందుకు వచ్చింది? ఆ దేవతా స్త్రీల యొక్క దుఃఖాన్ని తొలగించడం కోసమే ఆవిడ లంకలోకి వచ్చింది అని. దేవకోటితో కలిసి ఉండేటటువంటి స్థితియే ఆవిడ పరమాత్మను వదిలి లంకలో అశోకవనంలో ఉండేటటువంటి స్థితి అని. వాళ్ళ బాగు కోసం వాళ్ళపై పరమాత్మ కటాక్షం పడేటట్టుగా, వాళ్ళ మనసులు మారేటట్టుగా వాళ్ళకు ఉపదేశాదులు చేసి వాళ్ళని దిద్దుబాటు చేయడం దాని ద్వారా చెప్పబడింది. ఈ విధంగా ఈ రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు అమ్మ చేస్తుంది. అటు పరమాత్మతోటూ ఉంటుంది,
ఇది జీవులతోటి ఉంటుంది, పరమాత్మతోటి ఉండి పరమాత్మను దిద్దుబాటు చేస్తుంది, జీవులతోటి ఉండి జీవుల్ని దిద్దుబాటు చేస్తుంది. ఇద్దరిని దిద్దుబాటు చేసి వీళ్ళిద్దరిని ఒక చోటకి చేర్చి ఆయన కటాక్షం జీవుడి మీద పడేటట్టుగా చేస్తుంది. ఇలాంటి ఒకనొక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ అమ్మవారు చేస్తారు అనే విషయాన్ని మనకి ఆండాళమ్మవారు ఈ 3 పాసురాల ద్వారా ఇవాళ చెప్పబడే 4వ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. ఏమిటండి ఈవిడ పురుషకారం గొప్పతనం? ఈవిడ పురుషకారం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈవిడ పురుషకారమే లక్ష్మణస్వామికి 14 సంవత్సరాలు సీతారాముల యొక్క కైంకర్యాన్ని అందించింది. రామచంద్రుడు లక్ష్మణుని నేను తీసుకువెళ్ళనంటే, లక్ష్మణుడు సీతా సమస్తం కాకుస్థం విధం వచనమబ్రవీతని ఆ సీతాదేవి సమక్షంలో ఆ రామచంద్రుడి పాదాన్ని పట్టుకుని ఆ లక్ష్మణస్వామి శరణాగతి చేస్తే, సీతమ్మ రికమెండ్ చేస్తే పురుషకారం అంటే రికమెండ్ చేయడం, సీతమ్మ రికమెండ్ చేస్తే ఇప్పుడు సీతమ్మ యొక్క పురుషకారాన్ని అనుసరించి రామచంద్రుడు లక్ష్మణస్వామిని తనతో తీసుకువెళ్ళాడు. అలాగే లక్ష్మణస్వామికి 14 సంవత్సరాలు ఎడతెరిపి లేనటువంటి సీతారాముల యొక్క సేవ లభించిందంటే దానికి కారణం ఏమిటి? అమ్మవారి యొక్క పురుషకారమే. అలాగే విభీషణుడికి రామచంద్రుడి యొక్క సాన్నిధ్యం లభించిందంటే అమ్మ పురుషకారమే. అమ్మ విభీషణుడికి విభీషణుడి భార్య ద్వారా విభీషణుడి సోదరి ద్వారా కటాక్షాన్ని అందిస్తే ఆ విభీషణుడు వచ్చి పరమాత్మను ఆశ్రయిస్తే గోష్ఠిలో ఉండే వాళ్ళందరూ హనుమ తప్ప అందరూ వీళ్ళని చేర్చుకోవడానికి వీల్లేదు అని అడ్డుకున్నా పరమాత్మ విభీషణుడిని తన గోష్ఠిలో చేర్చుకున్నాడంటే, తన సన్నిధికి చేర్చుకున్నాడంటే అది అమ్మవారి యొక్క పురుషకారమే. అలాగే సుగ్రీవుడికి రామ స్నేహం లభించిందంటే, రాజ్యం లభించిందంటే, సకల సుఖాలు లభించాయంటే అమ్మవారి యొక్క పురుషకారమే. సుగ్రీవుడికి నగల మూటని ఊళ్ళో వేసి పురుషకారం చేసింది. విభీషణుడికి సోదరి ద్వారా భార్య ద్వారా పురుషకారం చేసింది. లక్ష్మణస్వామికి తానే ప్రత్యక్షంగా పురుషకారం చేసింది. ఇలాగా ఈ అమ్మ పురుషకారం ఉంటే తప్ప భగవత్ కైంకర్యం లభించదు. అమ్మ పురుషకారం ఉంటే తప్ప శ్రీయప్పతుల యొక్క మిథున కైంకర్యం మనకి లభించదు అని ఈ పాసురం ద్వారా ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఇవాళ పాసురం చాలా అత్యద్భుతమైనటువంటి పాసురం. ఈ పాసురంలో ఎన్నో విశేషాలను చెబుతున్నారు. ఈ పాసురంలో పరమాత్మ యొక్క వైభవం అంతా చెబుతున్నారు. ఈ పాసురంలో ఆచార్య వైభవం అంతా చెబుతున్నారు, శిష్య వైభవం అంతా చెబుతున్నారు. ఈ విధంగా ఎన్నో వైభవాలు ఈ పాసురంలో తెలియజేయబడుతున్నాయి అని తెలియజేశారు. మనం పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుని ఇందులో ఉండేటటువంటి విశేషాన్ని మనం కథావకాశం వినడానికి ప్రయత్నం చేద్దాం. ஏத்தகலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ன சுடரே துயிலழாய் மாத்தாருனக்கி வலிதொலந்தி உன் வாசரகன் ஆத்தாதி வந்தி உன் அடிபணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ஏலோரெம்பாவாய். ஏத்த கலங்கள் எதிர் பொங்கு மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் పశుక్கள் ఆత్తపడైతాన్ మహనే అని పరమాత్మను సంబోధిస్తున్నారు. ఆ పరమాత్మ ఎవరిట? నందగోపుని యొక్క కుమారుడి. వాళ్ళ పాసురంలో నందగోపుని యొక్క ఐశ్వర్యాన్ని చెబుతున్నారు. తిరుప్పావై మొత్తం మీద
నందగోపుని యొక్క వైభవాన్ని 5 పాసురాల్లో మనకు అందించింది ఆండాళమ్మవారు. అందులో మొట్టమొదటి పాసురంలో నందగోపుల వారికి కృష్ణ పరమాత్మ విధేయుడు అని, నందగోపుని విధేయుడైన పుత్రుడు కృష్ణ పరమాత్మ అని, ఆయన చెప్పు చేతల్లో కృష్ణ పరమాత్మ ఉంటాడు అని నందగోపుల యొక్క వైభవాన్ని చెప్పింది. మరి 16వ పాసురంలో నాయకులైనటువంటి వారు నందగోపులు అని ఆయన యొక్క నాయకత్వ లక్షణాలని, ఆయన యొక్క నాయకత్వాన్ని, కృష్ణ పరమాత్మ కూడా ఆయన నాయకత్వంలోనే నడుస్తాడు అని పరమాత్మను కూడా నడిపించేటటువంటి ఒకానొక నాయకులు నందగోపులు అని 16వ పాసురంలో చెప్పారు. 17వ పాసురంలో నందగోపులు గొప్ప ఉదారులు అని, నందగోపుల వారి యొక్క ఔదార్యానంబరమే తన్నీరే సోరే అని ఆయన ఔదార్యాన్ని చెప్పారు. 18వ పాసురంలో నందగోపుల వారు గొప్ప భుజబలం కలిగినటువంటి వారు అని, నందగోపుల వారు గొప్ప గజబలం కలిగినటువంటి వారు అని చెప్పారు. ఈ 21వ పాసురంలో 5వ పాసురం, నందగోప వైభవాన్ని చెప్పేటటువంటి 5వ పాసురంలో ఆ నందగోపుల వారి యొక్క ఐశ్వర్యాన్ని మనకి దర్శింపజేస్తున్నారు. అంతేకాదు ఈ మాట ద్వారా எத்தகலங்கள் விரும்புங்கு மேதளிப்ப மாத்தாதே பால் சிறியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே అని ఏత్త కలంగల్ ఎదిరి పొంగి మేదలిప్ప. ఏత్త అంటే ఉంచిన అని అర్థం, కలంగల్ అంటే పాత్రలు. ఈ నందగోపుడికి ఉండేటటువంటి ఐశ్వర్యం గోవులే. ఆ గోవులు ఎలాంటివంటే ఆ పొదువు కింద ఉంచబడినటువంటి పాత్రలు. ఏత్త కలంగల్, ఆ పాత్రలు ఎదిర్ పొంగి మీదలిప్ప, ఆ పాత్రల్లో పాలు పొంగి పొరలిపోయేటట్టుగా, మాత్తాదే పాల్సరియం మానకుండా, పొంగిపోతున్నాయి కదా ఆపేద్దాం అని అనకుండా అలా కంటిన్యూస్గా పాల్సూర్యం పాలను కురిపించేటటువంటి వళ్ళల్ ఉదారమైనటువంటి పెరుం పెద్దవైనటువంటి పశుక్కల్ పశువులని ఆత్తపడతాన్ మహనే బాగా మిక్కిలిగా కలిగినటువంటి నందగోపుడి యొక్క కుమారుడా అని కృష్ణ పరమాత్మను సంబోధిస్తున్నారు. కృష్ణ పరమాత్మ అని సంబోధించట్లా, ఉదారమైనటువంటి పెద్దవైనటువంటి వదలకుండా పెట్టిన పాత్రల నుండి ఆ పాత్రల్లోంచి పాలు పొంగి పొరలు పోయేటట్టుగా పాలను కులిపించేటటువంటి గోవులని బాగా కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా అని అంటున్నారు. ఈ మాటలో ఒక సౌందర్యం ఉంది అన్నారు మన పెద్దలు. ఏంటంటే కృష్ణ పరమాత్మని అమ్మవారు కూడా చేరిపోయింది కదా వీళ్ళతో పాటు, నీలమ్మవారు కూడా వీళ్ళతో చేరిపోవడం చేత వీళ్ళకి ఒక బలం వచ్చిందిట. బలం వచ్చి కృష్ణ పరమాత్మని కొంచెం వెటకారం చేస్తున్నారు. స్వామి, నిన్ను నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా చక్రవర్తి కుమారుడు అనుకుంటున్నావా? చక్రవర్తి కుమారుడైతే హాయిగా నిద్రపోవచ్చు. నువ్వు చక్రవర్తి కుమారుడు అనుకుంటున్నావా? నందగోపుని కుమారుడవయ్యా నువ్వు. ఆ నందగోపుడు ఎలాంటి వాడు? బోళ్ళని పశువులు కలిగినటువంటి నందగోపుడు, గోవులు కలిగినటువంటి నందగోపుడు యొక్క కుమారుడు. నందగోపుని యొక్క కుమారుడు కనుక నిద్రపోవడానికి వీళ్ళు పొద్దున్నే లేవాలి, గోసేవ చెయ్యాలి. అలాంటి గోసేవ చేయవలసినటువంటి నువ్వు నిద్రపోతున్నావా అని నువ్వేమన్నా పరమపదనాథుని అనుకుంటున్నావా? లేకపోతే క్షీరాబ్దినాథుని అనుకుంటున్నావా? నిన్ను లేకపోతే శ్రీరామచంద్రుడిని అనుకుంటున్నావా? నువ్వు నందగోపుడు కొడుకువయ్యా, లేవయ్యా అని ఆయనను కొంచెం వెటకారం చేస్తున్నట్టుగా ఉంది. అమ్మవారు కూడా చేరడంతో బలం ఎక్కువైందని చెప్పానుగా, ఆ బలంతో ఆయన వెటకారం చేస్తున్నారు. లేవలసింది నీ అవతార ప్రయోజనాన్ని, నీ అవతార వైభవాన్ని, నీ అవతార ప్రధాన లక్షణాన్ని తెలుసుకోవద్దా నువ్వు? ఈ అవతారం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే సౌలభ్యం. ఈ అవతారం ఎందుకు ఎత్తాడు కృష్ణ పరమాత్మగా? పరమాత్మ ఎందుకు ఎత్తాడంటే తాను అందరికీ సులభుడు అనేటటువంటి విషయాన్ని, అందరూ తనను ఆశ్రయించడానికి వీలుగా తాను అందరికీ అందుబాటులో ఉంటాడు అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి కదా ఈ అవతారం. కానీ అందరికీ తాను సులభుడని తెలియజెప్పడానికి అవతరించినటువంటి ఈ అవతారాన్ని నువ్వు
తెలుసుకోలేకపోతున్నావా? అవతార ప్రధాన లక్షణమైనటువంటి సౌలభ్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. పరాత్పరుడిలాగా పరత్వాన్ని మాత్రమే తలచుకుంటున్నావు, మాకు అర్థం అవడం లేదు, అందుకే నువ్వు లోపల నుంచి బయటికి రావడం లేదు అని అంటున్నారు. అంతేకాదుట ఈ ఏత్తహలంగా ఎగిరిపొంగి మీద అలిప్ప మాత్తాదే పాల్ సొరియం వళ్ళల్ పెరుం పసుక్కళ్ళని అనడం చేత ఆచార్య వైభవం, శిష్య వైభవం పరిపూర్ణంగా తెలియజేయబడుతోంది అని మన పెద్దలు చెప్పారు. అత్యద్భుతమైనటువంటి పాసురం ఈ పాసురం. అందులో ఈ మొదటి వాక్యం ఉంది చూచారా, ఈ వాక్యం చాలా అద్భుతమైనటువంటి వాక్యము అన్నారు. గురువు గారి వైభవం చెబుతున్నారు, గురువు గారి ఔదార్యం చెబుతున్నారు, శిష్యుల వైభవం చెబుతున్నారు, శిష్యుల యొక్క ఔదార్యం చెబుతున్నారు. ఏమిటండి గురువు గారి వైభవం? గురువు గారి వైభవం ఏంటంటే తమను ఆశ్రయించినటువంటి శిష్యులకు ఆ శిష్యుల యొక్క హృదయం అనేటటువంటి పాత్రలు, ఆ పాత్రలు నిండిపోయి పొంగి పొరలిపోయేటట్టుగా ఉపదేశం చేసేటటువంటి ఉదారమైనటువంటి ఆచార్యులు. పాత్రలు పొంగిపోయి పొరలిపోవడం ఏమిటండి అంటే ఆచార్యులు చేసినటువంటి ఉపదేశం చేత ఆచార్యోపదేశం తమ మనస్సుల్లో ఇమడక అది పొంగిపోయి మళ్ళీ తాము కూడా 10 మందికి ఉపదేశం చేసి ఆ భగవద్వైభవాన్ని 10 మందికి అందించే అంతటి ఒకానొక స్థితి వాళ్ళకి కలిగేటట్టుగా ఉపదేశం చేసినటువంటి వారు. తాము అనుభవించి ఆనందించడమే కాదు, తాము అనుభవించి ఆనందించడం అంటే పాత్రలో ఉండడం. తాము అనుభవించి ఆనందించడమే కాకుండా అది 10 మందికి అందించి 10 మందిని ఆనందింపజేసేటటువంటి స్థితి పొంగి పొరలపోవడం. దాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఆచార్యుల యొక్క ఔదార్యం లాంటిది. శిష్యులు విషయాన్ని గ్రహించడమే కాక తాము గ్రహించిన విషయాన్ని అది తమలో ఇముడ్చుకోలేక 10 మందికి పంచి పెడితే గాని ఉండలేనటువంటి ఒకానొక స్థితి శిష్యుడికి కలిగేటట్టుగా ఉపదేశం చేసినటువంటి గొప్ప వైభవం ఆచార్యులది. అది శిష్యుల వైభవం ఏంటండి? ఆచార్యోపదేశం చేత ఆనందం కలిగి తాము పొందినటువంటి ఆనందాన్ని, తాము అనుభవించినటువంటి భగవద్ విషయాన్ని తమలాగే 10 మంది అనుభవించేటట్టుగా మరలా వాళ్ళకు కూడా తమ ఆచార్యులు తమకు ఏ విధంగా అయితే ఉపదేశం చేసి తమను దిద్దుబాటు చేసి తద్వారా లోకమంతా బాగుపడడానికి ఉపయోగపడ్డారో అలాగే వీళ్ళు కూడా తమను ఆశ్రయించిన వారికి తమ ఆచార్యులు తమకు ఏ విధంగా అయితే ఉపదేశం చేశారో అదే విధంగా ఉపదేశం చేసేటటువంటి ఒకనొక ఔదార్యం శిష్యులు. ఇద్దరి వైభవం చెప్పబడుతోంది ఈ పాసురంలో. ఈ శిష్యులు, ఈ ఆచార్యులు ఎలాంటి వారు అన్నారు. ఎలాంటి వారంటే వాళ్ళ పెరుం అన్నారు. ఈ గోవులు ఇక్కడ చెప్పబడేటటువంటి పసుక్కళ్ళు అంటే గోవులు అని అర్థం. ఈ గోవులు ఎలాంటివంటే ఉదారమైనటువంటి గోవులు, పెద్దవైనటువంటి గోవులు. ఉదారమైన గోవులు అంటే పాత్రని నిండిపోయేటట్టుగా పెట్టిన పాత్ర. ఏ పాత్ర? చిన్న పాత్ర పెడితే చిన్న పాత్ర, పెద్ద పాత్ర పెడితే పెద్ద పాత్ర. ఒక సముద్రాన్ని తెచ్చి ఆ పొదుపు కింద పెట్టినా ఆ సముద్రం నిండిపోయి పొంగి పొరలిపోయేటట్టుగా వర్షించేటటువంటి ఒకనొక ఉదారమైనటువంటి గోవులు అని చెబుతున్నారు. అంతట ఔదార్యం. ఈ ఔదార్యం ఇటు ఆచార్యులకి ఇటు శిష్యులకి ఇద్దరికీ ఉంది అని. తద్వారా నందగోపుల వారి యొక్క ఔదార్యం చెప్పబడుతోంది, పశువుల యొక్క ఔదార్యం చెప్పబడుతోంది. నందగోపులంటే ఆచార్యులు, పశువులంటే గోవులంటే శిష్యులు. ఆచార్యుల ఔదార్యం, శిష్యుల ఔదార్యం, ఇద్దరు ఔదార్యం. పెద్ద అన్నారు. ఏమిటండి పెద్ద? వాళ్ళల్ పెరుం. పెద్ద అంటే ఆకారం చేత పెద్దదనం కాదు, ఔదార్యం చేత పెద్దతనం. కృష్ణ పరమాత్మని పెరుం కണ്ണన్నని విశ్వరూపంలో ఉండేటటువంటి కృష్ణ పరమాత్మని పెద్ద కృష్ణుడు అని అనలేదు. ఎవరు పెద్ద కృష్ణుడు? లోకానికంతటికీ గీతాశాస్త్రాన్ని అందించినటువంటి మహానుభావుడైనటువంటి
కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన్నే పెద్ద కృష్ణుడు, పెరుంకണ്ണన్ అని ఆళ్వార్లు చెప్పారు. అలాంటి ఒకనొక ఔదార్యం చెప్పబడుతోంది. ఆచార్యుల వైభవం ఎలాంటిదంటే, ఈ ఆచార్య వైభవం అంతా పరమాత్మ కూడా పడేంతగా ఉంటుందిట. పరమాత్మ ఆశపడ్డేమిటండి ఆచార్య వైభవం అంటే, పరమాత్మ కూడా నేను కూడా ఆచార్యుడిని అయిపోతే ఎంత బాగుండును, నేను కూడా ఆచార్యుడిని అయిపోతే ఎంత బాగుండును అని పరమాత్మ కూడా ఆలోచిస్తూ తాను కూడా ఆచార్యుడు కావాలి అని, తన ఆచార్యత్వాన్ని తాను కూడా వహించాలి అని పరమాత్మ ఆశపడతట. అలాగ పరమాత్మ కూడా ఆశపడే అంతటి గొప్ప వైభవం ఆచార్యులకు ఉంటుంది అని. అలా ఉంటుందండి అంటే ఉంటుంది అని కృష్ణావతారంలో పరమాత్మ గీతోపదేశం చేశాడంటే, ఎందుకు ఉపదేశం చేశాడు గీతోపదేశం అంటే, తాను ఆచార్యత్వాన్ని ఆశపడి అర్జునుడిని తనకి శిష్యుడిగా చేసుకుని ఆ అర్జునుడు కొరకుగా పరమాత్మ గీతాశాస్త్రాన్ని ఉపదేశం చేశాడు అని చెబుతారు. అలా పరమాత్మ కూడా ఆశపడేంతటి వైభవం ఆచార్యులకు ఉన్నది అని. పరమాత్మ అర్జునుడి కోసం ఆచార్యత్వాన్ని వహించలేదు, లోకానికంతటికీ తన వైభవం తెలియజేయాలని ఉద్దేశ్యంతో తాను గీతాచార్యుడిగా మారాట. కృష్ణ పరమాత్మగా ఉండేటటువంటి స్వామి గీతాచార్యుడిగా మారాడు, జగద్గురువుగా మారాడు. కృష్ణం వందే జగద్గురుమ్మని ఆయన్ని జగద్గురువుగా సంభావించేటట్టుగా మారాడు అన్నారు. యుద్ధరంగంలో యుద్ధం చేయకుండా అర్జునుడు వెనకడుగు వేసేటట్టుగా ఆయనకు ఒక వైరాగ్యాన్ని కల్పించాడు. వైరాగ్యాన్ని కల్పించడమే కాదు, ఆయన వైరాగ్యంతో దిక్కుతోచని స్థితిలో పడినప్పుడు శిష్యస్థేహం అని, నేను నీకు శిష్యుణ్ణయ్యా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నా కర్తవ్యాన్ని నువ్వు ఉపదేశించాలి అని అర్జునుడు ప్రార్థించినదే తడవుగా ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి రహస్యమైనటువంటి విషయాల్ని, వేదాలలో ఉండేటటువంటి రహస్యమైనటువంటి విషయాలని పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేసేట. అలా ఉపదేశం చేసేటప్పుడు ఎలా ఉపదేశం చేశాడు? భూయ ఏవ మహాబాహో అని అర్జునుడిని పాఠం చెప్పేటప్పుడు పిల్లలు వినకపోతే, వింటున్నారా వినడం లేదో చూచి వాళ్ళని అదిలించి, వాళ్ళని బ్రతిమాలి, వాళ్ళని బామాలి, వాళ్ళని మెచ్చుకుంటూ మధ్య మధ్యలో పాఠం చెప్పేటటువంటి ఒకనొక ఉపాధ్యాయుడి వలె పరమాత్మ అర్జునుడికి గీతాశాస్త్రాన్ని అందించేట. పొడవైన భుజాలు కలిగిన వాడా విను, ఓ వీరుడా విను, పరంతప విను అని ఇలాగ అర్జునుడిని పొగడ్డం. ఆ అర్జునుడికి ఈ గీతాశాస్త్రాన్ని అందించాడు పరమాత్మ అన్నాడు. కాదండి, అసలు అర్జునుడి కోసం కాదండి గీతాశాస్త్రాన్ని పరమాత్మ అవతరింపజేసింది అని ఆ పరమాత్మ యొక్క ఔదార్యం చెబుతున్నారు. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దోగ్ధ గీతామృతం మహత్ అని పరమాత్మ ఏం చేశాట? ఉపనిషత్తులన్నిటినీ కూడా గోవులుగా చేశాట. మరి ఉపనిషత్తులన్నిటినీ గోవులుగా చేస్తే పాలు పెతకడానికి ఎవరో గోపాలుడు కావాలిగా, అంటే తానే పాలు పితికేటటువంటి గోపాలుడు అయ్యాట. మరి దూడ కావాలిగా, అంటే పార్థుడు అనేటటువంటి వాడిని అర్జునుడిని చాటపెయ్యగా చేసుకున్నట్ట. చేసుకుని ఏం చేశాడు? దోగ్ధ గీతామృతం మహత్, గీతామృతాన్ని పితికేసేట. గీతామృతం అనేటటువంటి పాలని పితికి ఈ పాలను ఎవరికి పోశాడు? సుధీర్ భోక్త, జ్ఞానులుగా ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పాలు స్వీకరించేటట్టుగా వాళ్ళ కోసం పాలని పితికి గీతామృతాన్ని లోకానికంతటికి, గీతామృతం అనేటటువంటి క్షీరాన్ని లోకానికంతటికి అందించాడు పరమాత్మ అని ఉపనిషత్తుల్ని గోవులుగా చేసుకుని ఆయన పాలనన్నిటినీ పితికి లోకానికంతటికి ఆ గీత శాస్త్రం ద్వారా తన తత్వాన్ని అందించాడు అని, ఇలాంటి ఉదారమైనటువంటి వైభవం పరమాత్మ కలిగిన వాడు అని పరమాత్మకు కూడా ఆశపడదగిన అంతటి
గొప్ప వైభవం ఆచార్యులకు ఉందని, అందుకే పరమాత్మ ఆచార్యత్వాన్ని ఆశపడి తాను గీతాచార్యుడిగా మారి అర్జునుడికి ఉపదేశం చేశాడు, లేదా అర్జునుడిని ఆధారంగా చేసుకుని మనందరికి ఉపదేశం చేశాడని, లేదా అర్జునుడిని ఆధారంగా చేసుకుని జ్ఞానులందరికీ ఉపదేశం చేశాడని, ఇలాంటి ఒకనొక ఔదార్యం చెప్పబడుతోంది. భగవంతుడి యొక్క ఔదార్యం చెప్పబడుతోంది, ఆచార్యులకు ఔదార్యం చెప్పబడుతోంది, నమ్మాళ్ళు వాళ్ళ యొక్క ఔదార్యం చెప్పబడుతోంది. నమ్మాళ్ళు వాళ్ళకి ప్రపన్న జనకోటస్థులు అని పేరు. నమ్మాళ్ళు వాళ్ళంటే ఎంతటి ఔదార్యం కలిగిన వారో ఆ నమ్మాళ్ళు వాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది ఆయన వైభవం. నమ్మాళ్ళు వాళ్ళు ఎంతటి ఉదారులు అంటేట ఈ పాసురంలో చెప్పబడుతున్నట్టుగా ఎత్తగలంగా ఎదిరిపొంగ మీదలిప్పు మార్తాదే పాలు సొరియం వళ్ళలు పెరుంపు సుక్కలని చెప్పబడినట్టుగా మనందరి యొక్క హృదయాలు నిండిపోయి పొంగి పొరలిపోయి భగవద్వైభవం లోకమంతా వ్యాపించేటట్టుగా ఉపదేశం చేసినటువంటి మహానుభావులు నమ్మాళ్ళవార్లు అని నమ్మాళ్ళవార్ల ఔదార్యాన్ని మధుర కవి ఆళ్ళవారు చెబుతారు. ఎలాంటి ఔదార్యం అండి మా ఆచార్యులది. అరుள் కొండాడు అడియవరింబుర అరుళినాన్ అవ్వరుమరయన్ బొరుள் అరుள் కొండు ఆయిరం ఇంతమిళ్ పాడినాన్ అరుள் కండీర్ ఉలగినిల్ మిక్కదే. కృప చూడండి, మా ఆచార్యుల యొక్క కృప ఎంత గొప్పదో తెలుసా. మా ఆచార్యుల యొక్క కృప అరుள் కొండాడు అడియవరింబుర, పరమాత్మ యొక్క కృపని పొగిడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పరమాత్మ గొప్ప దయామయుడండి అని ఆయన దయని పొగిడేటటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఆనందంతో మయమరిచిపోయేటట్టుగా, ఆనంద నిర్భరులు అయ్యేటట్టుగా అరుళినాన వరుమరయిన్ బొరుళ్, ఆ పరమాత్మ యొక్క కృప తక్కువ అనేటట్టుగా ఆళ్ళవార్లు అరుళినాన్ అవ్వరుమరయిన్ పొరుళ్ అనుగ్రహించారు. దేన్ని అనుగ్రహించారు? బ్రహ్మగారికి వేదాలని పరమాత్మ అనుగ్రహిస్తే ఆ వేదాల యొక్క సారాన్ని నమ్మాళ్ళు వాళ్ళు తిరువాయిమిడి దివ్య ప్రబంధం ద్వారా సామవేద సారాన్ని, తిరువిరుత్తం అనే దివ్య ప్రబంధం ద్వారా ఋగ్వేద సారాన్ని, తిరువాసిరియం అనే ప్రబంధం ద్వారా యజుర్వేద సారాన్ని, పెరియ తిరువందాది అనేటటువంటి గ్రంథం ద్వారా అథర్వవేద సారాన్ని, ఈ విధంగా 4 వేదముల యొక్క సారంగా 4 దివ్య ప్రబంధాన్ని మనకు అందించినటువంటి గొప్ప ఉదాహరణండి నమ్మాళ్ళవార్లు. పరమాత్మ కేవలం మూలాన్నే అందించాడు బ్రహ్మగారికి, కానీ ఆళ్ళవార్లు ఆ వేదంలో ఉండేటటువంటి సారాన్ని, ఆ వేదంలో మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని, వేదాన్ని అధ్యయనం చేసి అందులో ఉండేటటువంటి విషయాల్ని గ్రహించడం అంటే మానవ మేధకి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదని నమ్మాళ్ళవారు మనం అంత శ్రమపడే ఆ విషయాన్ని గ్రహించలేమని తమ యొక్క దివ్య ప్రబంధముల ద్వారా 4 దివ్య ప్రబంధముల ద్వారా లోకానికి అందించినటువంటి మహానుభావులు. ఎంత ఉదారులు అంటే నమ్మాళ్ళవార్లు తిరువాయిమిడి ఒక దివ్య ప్రబంధాన్ని అందించారు. ఈ తిరువాయిమిడి అనే దివ్య ప్రబంధాన్ని అందించినటువంటి నమ్మాళ్ళవార్లు మొట్టమొదటగా పరమాత్మ యొక్క ఆనందం అనేటటువంటి ఒక గుణాన్ని చెప్పారు. ఉయ్యర్వర అని దశకం, మొట్టమొదటి దశకం. ఈ దశకంలో ఏం చెబుతున్నారు? పరమాత్మ యొక్క ఆనందం అనే గుణం, తద్వారా పరమాత్మ యొక్క పరాత్పరత్వాన్ని చెప్పారు. ఒక అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆ స్వామి యొక్క పరత్వం అనేటటువంటి గుణాన్ని, ఆ స్వామి అందరికంటే గొప్పవాడనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు ఒక 10 పాసురాల ద్వారా అద్భుతంగా గానం చేశారు, తెలియజేస్తే నమ్మాళ్ళవార్ల యొక్క గుణానుభవం ఎలా ఉందంటే, భగవద్ గుణానుభవం ఎలా ఉందంటే అత్యద్భుతంగా ఉంది. అలా గుణానుభవం చేసేటటువంటి నమ్మాళ్ళవార్లు ఈ దశలో అయిపోగానే ఒక్కసారి మన వైపు చూసేస్తారు. మన వైపు చూస్తే మనం సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఎలా అయితే నమ్మాళ్ళవార్లు భగవద్ గుణానుభవంలో మునిగి తేలుతున్నారో అలాగే సంసారంలో పడి మునిగి తేలుతున్నారు. ఇలా సంసారంలో పడి మునిగి తేలేటటువంటి సంసారాలను చూడగానే
అమ్మాళ్ళ వాళ్ళకి బాధ అనిపించిందిట. అయ్యో వీళ్ళు సంసారంలో పడి కుట్టుమిట్టాడుతున్నారే, భగవద్వైభవాన్ని సేవించకుండా, భగవద్వైభవాన్ని తెలుసుకోకుండా, భగవద్గుణానుభవం చేయకుండా తమ జీవితాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నారే, అయ్యో 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 అని తమ యొక్క అనుభవాన్ని తీసి పక్కన పెట్టి వీళ్ళకు ఉపదేశం చేయడానికి దిగిపోయారట. ఇది నమ్మాళ్ళ వాళ్ళ యొక్క గొప్ప దయకి నిదర్శనం అన్నారు. ఎంత గొప్ప దయండి! ఎలా ఉందంటే నమ్మాళ్ళ వాళ్ళ యొక్క దయ, ఒకానొక వ్యక్తి మంచి ఆకలి మీద ఉన్నాడు. ఇంట్లో ఆ వ్యక్తికి సరపడ పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి. ఆకలి నిండా వడ్డించుకున్నాడు. సరిగ్గా భోంచేద్దాం అనుకునేసరికి బయట నుంచి ఎవరో ఆకలిగా ఉంది, నాకు భోజనం పెట్టండి అని అరిచేట. అరవగానే ఈయన వెంటనే ఆకు తీసుకెళ్ళి ఆ వ్యక్తికి భోజనం పెట్టేసినట్టుగా, ఎంత దయామయుడైతే తన భోజనాన్ని, తనకి మాత్రమే ఉన్నటువంటి భోజనాన్ని తాను భుజించడం మానేసి ఆకలిగా ఉన్న వానికి పెడతాడు. వాడు అడిగాడనే కారణం చేత. ఇంకా ఇక్కడ వాడు బయట వచ్చి ఆకలిగా ఉంది నాకు భోజనం పెట్టండి అని అడిగితే ఈయన ఇచ్చాడు. కానీ నమ్మాళ్ళ వారు అలా కాదు. పంచపక్ష పరవాన్నాలు అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణానుభవం. పరమాత్మ యొక్క కళ్యాణ గుణానుభవాన్ని నమ్మాళ్ళ వారు అత్యద్భుతంగా చేస్తున్నారు. చేస్తున్నటువంటి వారు మనల్ని చూచి దయామయులైపోయో వీళ్ళు సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారే, భగవద్వైభవాన్ని పోగొట్టుకుంటున్నారే, వీళ్ళు అనుభవించాలి, వీళ్ళు భగవద్వైభవాన్ని తెలుసుకోవాలి, ముందు సంసారాన్ని వదలండి, పరమాత్మని పట్టండి అని ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని 2వ దశకంలోనే చేశారు. వెంటనే చేశారు. వీడుమిన్ 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 అన్నారట. వదలండి వదలండి వదలండి. ఏం వదలాలి? మొత్తం వీడుమిన్, మొత్తం వదిలిపెట్టేసేయండి. ఏమిటి మొత్తం వదిలిపెట్టేయండి? సంసారాన్ని పూర్తిగా వదిలేయండి అని ఉపదేశం. ఎలా ఉందిట నమ్మాళ్ళ వాళ్ళ స్థితి? ఏమండి వదలండి అని చెప్పడం ఏమిటండి? వదలండి అని వీడుమిందని ఎందుకు చెప్పారు నమ్మాళ్ళ వాళ్ళు? సంసారం పనికిరాదని సంసారం యొక్క దోషాన్ని చెప్పి ఈ సంసారాన్ని వదిలిపెట్టండి అని చెప్పాలి కదా, ఉపదేశం చేయాలి కదా. అలా ఉపదేశం చేయడం మానేసి ప్రారంభంలోనే వదిలిపెట్టండి 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 అని చెప్పడం ఎందుకండి అన్నారు. ఎందుకు అలా చెప్పారంటే, ఓ పిల్లవాడు, కంటి పిల్లాడు పావును పట్టుకున్నాడు అనుకోండి. ఆ తల్లి ఏం చేస్తుంది? నాయన ఇది పావమ్మా, ఇది విషపురుగమ్మా, దీన్ని పట్టుకుంటే ఇది కరిచిందనుకో ప్రాణాలు పోతాయి, అందుకోసం దాన్ని ముట్టుకోకూడదే అని ఆ వివరాలన్నీ చెప్పి అప్పుడు వదిలేసేయమ్మా అని చెప్తుందా? ముందు వదిలే 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 అని చెప్పి వదిలేసిన తర్వాత అప్పుడు వాడికి ఇది పాము దీన్ని ముట్టుకోకూడదని చెబుతుందా? ఎలా అయితే తల్లి ముందు వదిలే 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 అని అరుస్తుందో, అలాగే నమ్మాళ్ళు వాళ్ళు తల్లి లాంటి ఒక గొప్ప వాత్సల్యం, తల్లి లాంటి ఒక గొప్ప దయ కలిగినటువంటి వారు గనక మన మీద అంటే మనకు ఉపదేశం చేస్తూ వదలండి 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 వీడుమిన్ 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 అని ఉపదేశం చేశారు. ఇలాంటి గొప్ప దయామయులైనటువంటి ఆచార్యులు ఇక్కడ చెప్పబడుతున్నారు. అలాగే మధురకవియాళ్ళు వాళ్ళు తమ ఆచార్య వైభవాన్ని లోకానికి అంతటికి తెలియజేసినటువంటి గొప్ప ఉదారులైనటువంటి వారి ఎంతటి ఉదారులండి ఈ మధురకవియాళ్ళ వాళ్ళు. అంటే పరమాత్మ యొక్క దివ్య నామమైనటువంటి నంబి అనేటటువంటి నామాన్ని తమ ఆచార్యులకు ఇచ్చినటువంటి మహానుభావుడు. ఇప్పుడైనా గురువు గారికి ఇవ్వాలంటే పక్క వాళ్ళ జేబులోంచి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర తీసుకుని గురువు గారికి ఇస్తే కానిస్తే బాగుంటుంది, కానీ పక్క వాళ్ళకి ఇస్తే బాగుంటుందా? కానీ నమ్మాళ్ళ వాళ్ళకి మధురకవియాళ్ళ వాళ్ళు ఏం చేశారంటే, పరమాత్మకి ఈ పేరు అవసరం లేదు, మా గురువు గారికి ఈ పేరు బాగుంటుంది అని తిరుక్కురుంగుడి నంబి అనేటటువంటి పెరుమాళ్ళ పేరులో ఉండే నంబి అనేటటువంటి నామాన్ని తీసి, నిజానికి పూర్ణత్వం పరమాత్మ పూర్ణుడు పూర్ణుడు అని చెబుతారు, కానీ పూర్ణత్వం మా గురువు గారి దగ్గరే ఉన్నది. భగవత్ కటాక్షం కంటే, భగవంతుడి దయ కంటే మా గురువు గారి దయ చాలా గొప్పది అని లోకానికంతటికీ ఆచార్య కటాక్షం యొక్క వైభవాన్ని, గురువు గారి వైభవాన్ని తెలియజేసినటువంటి గొప్ప ఉదారులైనటువంటి వారు మధురకవియాళ్ళ వారు. లోకానికి భగవద్వైభవాన్ని తెలియజేసినటువంటి ఉదారులు నమ్మాళ్ళు వారు.
లోకానికి ఆచార్య వైభవాన్ని తెలియజేసినటువంటి ఉదారులు మధుర కవి ఆళ్వార్లు. ఈ ఇద్దరి వైభవం ఈ పాసురంలో ఈ మొట్టమొదటి వాక్యంలో అమ్మ చెబుతోంది. తిరుమంగయ్య ఆళ్వార్లట. ఉదారులు అంటే ఎవరండి? ఆచార్యులు. తిరుమంగయ్య ఆళ్వార్లు. ఏం ఔదార్యం ఉందండి వీరి దగ్గర? తాము పరమాత్మ ద్వారా పొందినటువంటి అష్టాక్షి మహామంత్రం ఏదైతే ఉందో, ఆ మహామంత్ర సారం ఏదైతే ఉందో, ఆ మహామంత్రార్థాన్ని తాము తమ యొక్క గ్రంథంలో మొట్టమొదటి దశకంలో అందరూ రండి 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 అని నంబిహాళియనాన్ కండుకొండే నారాయణ వెన్నున్నామన్, నారాయణ అనేటటువంటి నామాన్ని నేను దర్శించాను. నారాయణ నామాన్ని అందరూ ఉపదేశం పొందుతున్నారు, అందరూ వింటున్నారు, కానీ నేను వినలేదు, నేను దర్శించాను. ఆ మంత్రం యొక్క అర్థాన్ని కళ్ళారా నేను దర్శించాను. మీరు కాలక్షేపాలు వింటున్నారు, కానీ నేను మాత్రం మంత్రార్థాన్ని కాలక్షేపం లేదు, ప్రత్యక్షంగానే దర్శించాను అని నాన్ కండుకొండే నారాయణ వెన్నున్నామం, నేను నారాయణ నామాన్ని ప్రత్యక్షంగా కళ్ళారా దర్శించాను. రండి, మీరు కూడా రండి. నామం సున్నోం నమనమురమిన్, నమో నారాయణమే. నేను చెబుతాం, మీరు కూడా చెప్పండి, నారాయణ నామాన్ని చెప్పండి, రండి రండి అని ఉదారమైనటువంటి మనస్తత్వంతో, ఉదారమైనటువంటి స్వభావంతో మనందరికీ కూడా ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు తిరుమంగయ్య ఆళ్వార్. అందుకే తిరుమంగయ్య ఆళ్వార్లకి అరుళ్మారి అని పేరు. అరుళ్మారి అంటే కృపావర్షి. తిరుమంగయ్య ఆళ్వార్ల వర్షం కురిపించేస్తారట. దేన్ని వర్షం కురిపిస్తారు? శ్రీ సూక్తుల వర్షం. శ్రీ సూక్తుల వర్షం ఎలాగూ కురిపిస్తారు? అసలు ఆ శ్రీ సూక్తుల వర్షం కురవడానికి కారణం దయా వర్షంట. దయ అనేటటువంటి ఒక వర్షాన్ని మన మీద కురిపించేటటువంటి మహానుభావుడు తిరుమంగయ్య ఆళ్వార్లు అని, అరుళ్మారి అని, కృపావర్షి అని వారికి పేరు. అదో అలాంటి తిరుమంగయ్య ఆళ్వార్లు భగవద్ రామానుజుల యొక్క ఔదార్యం చెప్పనే అక్కర్లా. ఎంతటి ఔదార్యం అంటే, తాము తమ ఆచార్యులైనటువంటి తిరుకోటియూరు నందిగారి వద్ద గ్రహించినటువంటి మంత్రార్థం, అష్టాక్షి మహామంత్రార్థం, అదే చర్మశ్లోకార్థం, ఏదైనా కానివ్వండి. తిరుకోటియూరు నందిగారి దగ్గరికి 18 పర్యాయాలు తిరిగారు. ఒకసారి 2 సార్లు కాదు. ఒకసారి అడిగితే చెప్పకపోతే మనం వచ్చేస్తాం. అలాంటిది ఒకసారి 2 సార్లు కాదు, 18 పర్యాయాలు ఆచార్యుల్ని ప్రార్థించి, ఆ 18 పర్యాయాలు తిరిగినప్పటికీ ఆచార్యులు ఒట్టు పెట్టించుకుని, ఎవరికి చెప్పకూడదు సుమా, ఈ మంత్రం యొక్క రహస్యానికి భంగం కలగకుండా, మంత్రం యొక్క వైభవానికి భంగం కలగకుండా అనుసంధానం చేస్తాను అని ప్రతిజ్ఞ చేయించి ఆ మంత్రార్థాన్ని అందిస్తే, తాము అందుకున్నటువంటి మంత్రార్థాన్ని అక్కడే తెక్కాళ్వానని, అక్కడ గోపురం, తిరుక్కోటియూరులో ఉండేటటువంటి గోపురం, ఆ గోపురాన్ని ఎక్కి మొత్తం అందరికీ అందించినటువంటి గొప్ప ఉదారమైనటువంటి ఆచార్యులు భగవద్ రామానుజులు. లోకంలో ఆచార్యులు 2 రకాలుగా ఉంటారు అని, ఒకటి అనువృత్తి ప్రసన్నాచార్యులు అని, 2 కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని 2 రకాలుగా ఉంటారట. అనువృత్తి ప్రసన్నాచార్యులు అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ గురువు గారిని అనుసరించి వారికి సేవలు చేస్తూ ఉంటే, ఈ శిష్యుడు చేసినటువంటి సేవలకి సంతోషాన్ని పొంది ఎప్పటికో అప్పటికి శిష్యుడికి తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని ఉపదేశం చేసేటటువంటి ఆచార్యులు. వెళ్ళగానే ఉపదేశం చేయరు ఆచార్యులు. అనువృత్తి ప్రసన్నాచార్యులు ఏం చేస్తారు? వీడు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గురువు గారి సేవ చేయగా 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 ఇప్పుడు గురువు గారికి దయగలిగి, ఇంత సేవ చేస్తున్నావురా నువ్వు, మంచి విషయాలు వినాలనే కదా అని అప్పుడు ఉపదేశం చేస్తారట. వీరికి అనువృత్తి ప్రసన్నాచార్యులు అని పేరు. 2వ రకం ఎవరంటే కృపామాత్ర ప్రసన్నాచార్యులు. కేవలం దయ వల్లే చెప్పకుండా ఉండలేక ఉపదేశం చేసేటటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో అలాంటి ఆచార్యుల్ని కృపామాత్ర ప్రసన్నాచార్యులు అంటారు. భగవద్ రామానుజులు అలాంటి వారు. ఎవరైనా అడిగారా మాకు మంత్రార్థం చెప్పండి అని? అడగనప్పటికీ ఆ మంత్రం యొక్క వైభవాన్ని, గోపురం ఎక్కి లోకమంతా ఆ మంత్ర వైభవాన్ని తెలుసుకునేటట్టుగా ఆచార్యులకు ఒక నియమనాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు.
లోకులందరికీ ఓ ఆచార్యులారా మీరు ఉపదేశం చెయ్యండి. ఆ రోజున భగవద్ రామానుజులు చేసినటువంటి మహోపకారం, ఆ రోజు భగవద్ రామానుజుల దయగల ప్రవహించి ఉండకపోతే ఈనాటికి మనకు అష్టాక్షరి మహామంత్రం అందేదా? అందదు. ஓரான் வடியாய் உபதேசித்தார் முன்னோர் ஏறார் எதிராக ரென்னருளால் பௌரலகில் ஆசிரியரையோர்க்கெல்லாம் ஆரியர்கள் கூறும் ఎన్ని పేసు వரும் మరుత్తారు కిందని మనవాళ మహాములు ఒక అద్భుతమైనటువంటి పాసురాన్ని ఉపదేశక్రమాల్లో అందించారు. మనవాళ మహాములు అందించిన పాసుర ప్రకారం మన పూర్వాచార్యులు ఎలా ఉండేవారంటేట, రామానుజులకు ముందుండేటటువంటి ఆచార్యులు ఎలా ఉండేవారంటేట, ఓరాన్ వడియాయి ఉపదేశిస్తారు. ఒక్కొక్క ఆచార్యులు ఒక్కరికే చక్రాంకనాలు చేయాలి, ఒక్కరికే మంత్రోపదేశం చేయాలి. ఎవరికైతే చక్రాంకనాలు చేస్తారో వారికి ఒక్కరికే ఉపదేశం, ఒక్కరికే. ఒక గురువు గారు ఉంటే ఒక్కరికే చెప్పాలి. అది రామానుజులు అవతరించడానికి మునుపుండేటటువంటి ఆచార్యుల యొక్క నియమం. అలా ఒక్కరికే చెబితే ఎప్పటికీ లోకానికి అందుతుంది. ఇంత విలువైనటువంటి విషయాన్ని, లోకోజ్జీవనకారకమైనటువంటి విషయాన్ని అందరికీ అందకుండా చేస్తున్నారు అయ్యో అని దయతోటి మంత్రం లోకానికి అంతటికి అందాలి అని ఆచార్యులారా ఈనాటి నుంచి నేను ఒక నియమాన్ని చేస్తున్నాను. నా ఈ నియమాన్ని అనుసరించి ఆశ కలిగిన వారందరికీ ఈ మంత్రాన్ని అందించండి, ఆశ కలిగిన వారందరికీ ఈ మంత్రం అందేటట్టుగా మీరు చెయ్యండి అని భగవద్ రామానుజాచార్యుల వారు ఒక నియమనం చేశారట. గోపురం ఎక్కి మంత్రాన్ని వెదజల్లిన తర్వాత గురువు గారు వచ్చారు. మంత్రం అందించేశావా, పంచిపెట్టేశావా అన్నారు. పంచిపెట్టేశాను. ఏమని ప్రతిజ్ఞ చేశావు? గురువాజ్ఞని ధిక్కరిస్తే ఏమవుతుందో తెలుసా? ఎందుకు తెలియదండి, నరకం వస్తుంది. కానీ నేనొక్కడిని నరకానికి పోతే ఇంతమంది బాగుపడుతుంటే, ఇంతమంది బాగుపడ్డం కంటే నాకు కావాల్సింది ఏముందండి? నేను నరకానికి పోయినా పర్వాలేదు అని భగవద్ రామానుజాచార్యుల వారు సమాధానం చెబితే ఆచార్యులు అన్నట్ట ఎంబెరుమానారే అని ఆయన ఆలింగనం చేసుకున్నారు అని. ఎంబెరుమాన్ ఆర్, ఎంబెరుమాన్ ఆర్ అని. ఎంబెరుమాన్ అంటే పరమాత్మ. అసలు పరమాత్మ ఎవరయ్యా? నువ్వే పరమాత్మ. అసలు ఆయన పరమాత్మే కాదు, నువ్వే పరమాత్మవి అని ఒక అర్థం. పరమాత్మ దయామయుడు దయామయుడు అంటారు కానీ ఆయన దయ ఎందుకు పనికొస్తుందయ్యా? మీరే దయా సముద్రులు అని భగవద్ రామానుజుని ఎంబెరుమానారే అని సంబోధించారు అని. అంటే ఒకనొక గొప్ప దయ కలిగినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో ఆచార్యులు చెబుతున్నారు. అలాగే భీష్మాచార్యులు వారు ధర్మరాజు ప్రశ్న అడిగితే ఆయన ప్రశ్న అడిగాడు అనేటటువంటి ఒకదాన్ని సాకుగా చేసుకుని విష్ణు సహస్రనామాన్నంతా ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు. అలాగే తత్వత్రయాన్ని మనకి తెలిసేటట్టుగా ఉపదేశం చేసిన, విష్ణు పురాణం ద్వారా ఉపదేశం చేసినటువంటి పరాశర మహర్షి. వీళ్ళందరూ ఇలాంటి ఉదారమైనటువంటి ఆచార్యుల యొక్క వైభవం ఈ పాసురం ద్వారా, ఈ మొట్టమొదటి వాక్యం ద్వారా తెలియజేయబడుతోంది అని. ఎలాంటి ఔదార్యం ఆచార్యులు అంటే ఎత్తగలంగ ఎదురుపొంగ మీదడు మాత్తాదే పాల్సుర్యం వళ్ళాలు పెరుంపుస్తాయి. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇందులో ఉండేటటువంటి. మాత్తాదే పాల్సుర్యం అంటే మార్చకుండా, మానకుండా అని అర్థం. మానకుండా, పొంగిపోయింది కదా, పాత్ర నిండిపోయింది కదా, ఇంకా కింద పడిపోతున్నాయి కదా అని చూడకుండా పాలని కురిపించడం మానకుండా కురిపించేటటువంటి అని అర్థం. అది ఒకటి. కాలక్షేపం చెప్పేటప్పుడు ఆచార్యుల యొక్క ఔదార్యం ఎలా ఉంటుందంటే, టైం అయిపోతుందని మనం అనుకుంటాం, ఈ ఒక్క విషయం చెప్పేద్దాం, ఈ ఒక్క విషయం చెప్పేద్దాం, మళ్ళీ అవకాశం రాదు, మళ్ళీ మనం చెప్పలేకపోతాం, వీళ్ళకి అందించాలి, వీళ్ళకి అందించాలి అని తల్లి ఎలా అయితే పిల్లవాడికి కాపాడు పెట్టేటప్పుడు ఈ ఒక్క ముద్ద తిన్నాయినా, ఈ ఒక్క ముద్ద తిన్నాయినా, ఈ ఒక్క ముద్ద తింటే చాలు అని ఒక్కొక్క ముద్ద వాడిని బతిమాలి బామాలి వాడిని బుజ్జగించి వాడిని మురిపించి మరిపించి ఎలా అయితే పెడుతుందో అలాగే ఆచార్యులు ఈ ఒక్క విషయం తెలుసుకోండి చాలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మళ్ళీ చెప్పడానికి నాకు అవకాశం దొరకదు, మళ్ళీ వినడానికి మీకు అవకాశం దొరకదు అని తల్లి గోరు ముద్దలు తినిపించినట్టుగా భగవత్ తత్వాన్ని
భగవద్వైభవాన్ని మనకు అందించేటటువంటి ఉదారమైనటువంటి ఆచార్యులు. మార్తాదే అంటే మానకుండా అని అర్థం. రెండవ అర్థం మార్తాదే, మార్చకుండా అని. ఏం మార్చకుండా అండి? ఏం మార్చకుండా అంటే అర్థాలని మార్చకుండా అని అర్థం. అర్థాలు మార్చడం ఏమిటండి అంటే పూర్వాచార్యులు ఏ అర్థాలైతే చెప్పారో అదే అర్థాలని మనకి అందించేటటువంటి మహానుభావులు. కొత్తగా అర్థాలని చెప్పకుండా అని. మార్చకుండా అంటే మూడవ అర్థం ఏమిటంటే ధార మార్చకుండా. ధార మార్చకుండా అంటే ఈ గోవులు ఎలా పాలనిస్తున్నాయంటే పాలు తీసే వాళ్ళకి తెలుస్తుంది. పాలు ఎలా ఇస్తాయంటే మొట్టమొదట పెద్ద ధార వస్తుంది, కొద్దిగా ఒక 4-5 సార్లు పిండగానే ధార సన్నబడిపోతూ ఉంటుంది, చివరికి ధార ఆగిపోతుంది. అలా ధార తగ్గి ధార సన్నబడి తక్కువగా కాకుండా ఆ ధార మొట్టమొదట ఏ ధార అయితే ఉందో అదే ధార కంటిన్యూస్గా. అంటే ఆచార్యులు ఉపదేశం చేసేటప్పుడు చెప్పవలసినటువంటి విషయాల్ని కొంచెం కూడా తగ్గించుకోకుండా మొట్టమొదట ఏ విధంగా అయితే ఉపన్యాసం ప్రారంభించారో ఉపదేశం ప్రారంభించారో చివరి వరకు అదే టెంపో మెయింటైన్ చేయడం అన్నమాట. అదే పద్ధతిలో ఉపదేశం చేయడం. ఇంకా చివరికి వచ్చేసాం కదా, టైం అయిపోయింది కదా, ఏదో పైన చెప్పేద్దాంలే, ఈ లోపల విషయాలు మనం తర్వాత చూద్దాంలే అని కాక చెప్పేదాన్ని ఆ ధార మారకుండా, ఆ టెంపో పోకుండా, ఆ విషయం యొక్క గాఢత తగ్గకుండా చెప్పేటటువంటి ఒక ఆనొక వైభవం మార్తాదే అని. ఇంకొక అర్థం చెప్పారు, ఏ మార్తాదే, ఏమార్చకుండా. అర్థాలు చెప్పేటప్పుడు శిష్యుడు ఒకటి అడిగితే అడిగిన దాన్ని వేరే రకంగా చెప్పి అతను అడిగిన ప్రశ్న మరిచిపోయేటట్టుగా కాకుండా, తాను ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న అడగడం కూడా తెలియకపోతే ఆ ప్రశ్న వాడికి మళ్ళా పుట్టకుండా ఉపదేశం చేసేటటువంటి ఉదారులైనటువంటి ఆచార్యులు ఇక్కడ చెప్పబడుతున్నారు. అలాంటి ఆచార్య వైభవం అసలు చెప్పడం. నేత్రకలంగళిదిరు పొంగి మీదలిప్పమాత్తాదే పాల్ సురియం వళ్ళల్ పెరుంపసుక్కల్ ఆత్తపడైత్తాన్ మహనే. అలాంటి గొప్ప గో సంపద కలిగినటువంటి నందగోపుడి యొక్క మహనీయ కుమారుడా అంటే కృష్ణ పరమాత్మ అని అర్థం. అని మహనే అరిహురాయి, నిద్ర లేవలసింది స్వామి, నువ్వు ఉన్నది కృష్ణావతారం, తెల్లారగట్లే నిద్ర లేవాలి, పశువుల శాల శుభ్రం చేసుకోవాలి, గోవుల యొక్క పాలు తీయాలి, గోవులను తోలుకుని అరణ్యాలకు వెళ్ళాలి, గోవుల్ని మేపాలి, మళ్ళీ తిరిగి వచ్చి కొట్టంలో కట్టాలి. ఇది నీ డ్యూటీ అయ్యా, డ్యూటీ మర్చిపోయి నిద్రపోతున్నావా స్వామి అని వెటకారం చేస్తున్నాను. మహనే అరిహురాయి, ఇంకా పరమాత్మ యొక్క వైభవాన్ని చెబుతున్నారు. ఇలా కృష్ణావతారంగా పరమాత్మ అందరికి అందుబాటులోకి అత్యంత సులభుడుగా వాళ్ళందరి చేత కట్టేటట్టుగా, కొట్టేటట్టుగా, ముట్టేటట్టుగా, తిట్టేటట్టుగా వచ్చేసాడంటే ఈయన సామాన్యుడు అనుకుంటున్నారేమో, కానే కాదండి, ఈయన చాలా గొప్పవాడు అని ఆయన వైభవాన్ని చెబుతున్నారు. ఈ కృష్ణ తత్వము అత్యుత్కృష్టమైనటువంటి ఒకనొక తత్వము అని. గోత్తముడయాయ్ పెరియాయి, ఈయన ఉత్తముడయాయ్. ఉత్తముడయాయ్ అంటే దృఢమైనటువంటి ప్రమాణము చేత తెలియజేయబడేవాడా అని అర్థం. దృఢ ప్రమాణ ప్రసిద్ధుడా అంటే, దృఢ ప్రమాణ ప్రసిద్ధుడా అంటే ఏం లేదు, వేదం చేత తెలియజేయబడేటటువంటి ఒకనొక గొప్ప వైభవం కలిగినటువంటి వాడా అని అర్థం. పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటంటే వేదముల చేత తెలియజేయబడ్డాం. వేదాలకి గొప్పతనం ఏమిటంటే పరమాత్మని తెలియజేయడం. వీటిని అన్యోన్యాశ్రయం అంటారు. అన్యోన్యాశ్రయం అంటే వేదాన్ని మనం ఎందుకు ఆదరిస్తున్నాం అంటే పరమాత్మ వైభవాన్నంతా పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులు అంటారు. అలాంటి ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క దివ్యాత్మ స్వరూపాన్ని, ఆయన యొక్క దివ్య గుణాలని, అలాగే ఆయన యొక్క దివ్య ఐశ్వర్యాన్ని, అలాగే ఆయన యొక్క వైభవాన్ని మొత్తం అంతటిని వేదం తెలియజేస్తుంది కనుక ఆ వేదానికి ఒక గొప్పతనం వచ్చింది. వేదాన్ని మనం ఆదరిస్తున్నాం. వేద ఇష్ట సర్వై అహమేవ వేద్య అని
వేదములన్నిటి చేత నేనే తెలియజేయబడుతున్నాను అని గీతాశాస్త్రంలో పరమాత్మ చెప్పడం చేత వేదం అంటే పరమాత్మ వైభవాన్ని తెలియజేసేటటువంటి ఒకానొక డాక్యుమెంట్ అన్నమాట. అలాంటి వేదం చేత తెలియజేయబడేవాడా అని పరమాత్మను సంబోధిస్తున్నారు. వేదం చేత చెప్పబడడం చేత పరమాత్మకు ఒక గొప్పతనం, పరమాత్మని చెప్పడం చేత వేదానికి ఒక గొప్పతనం. ఇలా ఉంటుందండి అంటే దీనికి సింహ వనగుప్త న్యాయం అని ఒకానొక న్యాయాన్ని ఉదాహరణగా చెప్పి ఈ అర్థాన్ని మనకు వివరిస్తున్నారు. ఓత్తముడయ సింహ వనగుప్త న్యాయం అంటే ఏమిటంటే, సింహం వనంలో ఉంటుంది. అడవిలో సింహం ఉంటే సింహం వల్ల అడవికి ఒక రక్షణ కలుగుతుంది. సింహం అడవిలో ఉండడం చేత ఇది లైన్ జోన్ అని ఆ చుట్టుపక్కల ప్రాంతానికి ఎవరు వెళ్ళరు, భయపడిపోతారు. ఆ చందనపు చెట్లు వగైరాలు కొట్టడానికి ఇది సింహం ఉండేటటువంటి ప్రాంతం అని వెళ్ళకపోవడం చేత, భయపడడం చేత ఆ వనానికి ఒక రక్షణ. ఆ అరణ్యంలో ఉండేటటువంటి చందనపు చెట్లకి, అరణ్యంలో ఉండేటటువంటి జంతుజాలానికి ఒక రక్షణ. అలాగే సింహానికి అరణ్యంలో ఉండడం చేత రక్షణ. అరణ్యం వల్ల సింహానికి రక్షణ, సింహం వల్ల అరణ్యానికి రక్షణ. అరణ్యం వల్ల సింహానికి రక్షణ ఏమిటండి అంటే, శత్రువులు ఎవరైనా ఒకవేళ వేటాడదామని సింహాన్ని వచ్చినా సింహం అరణ్యంలో ఏ గుహలోకి వెళ్ళి దాక్కుని దాన్ని తాను రక్షించుకుంటుంది. అలాగా సింహం వల్ల అడవికి, అడవి వల్ల సింహానికి పరస్పర రక్షణ కలిగినట్టుగా వేదం పరమాత్మ తెలియజేయడం చేత వేదానికి ఒక గొప్పతనం, వేదం చేత తెలియజేయబడడం చేత పరమాత్మకు ఒక గొప్పతనం వీళ్ళిద్దరికీ కలిగింది అని. అలాంటి దృఢమైనటువంటి ప్రమాణం, అన్ని ప్రమాణాలలోకి అత్యుత్కృష్టమైనటువంటి ప్రమాణం. నేను గతంలో కూడా మీకు మనవి చేశాను, ప్రమాణాలు 3 రకాలుగా ఉంటాయని. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం అని 3 రకాలుగా ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియజన్యమైనటువంటి జ్ఞానం చేత తెలుసుకునేటటువంటి విషయాలు, వాటికి ప్రత్యక్షం అని పేరు. అలాంటి ప్రత్యక్ష ప్రమాణం. రెండవది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే పొగని చూసి నిప్పు ఊహించడం అన్నమాట, అనుమానం చేత సాధించడం, దీనికి అనుమాన ప్రమాణం అని పేరు. మూడవ ప్రమాణం శబ్ద ప్రమాణం అంటే వేదం. వేదం ద్వారా పరమాత్మ తెలియజేయబడతాడు. ఇంద్రియాల చేత తెలియనటువంటివి, అనుమాన ప్రమాణం చేత సాధించడానికి వీల్లేనటువంటి భగవత్తత్వము కేవలము వేద ప్రమాణం చేత మాత్రమే, శబ్ద ప్రమాణం చేత మాత్రమే పరిపూర్ణంగా తెలియజేయబడుతుంది అని అన్ని ప్రమాణాలలోకి, అంటే 3 ప్రమాణాలలోకి ప్రధానమైనటువంటి ప్రమాణం శబ్ద ప్రమాణం. అందుకే వేదానికి ఒక గొప్పతనం ఉంది. ఏమిటా గొప్పతనం అంటే ప్రమాణ మూర్ధన్యం అని పేరు. వేదం అన్ని ప్రమాణాలకి తలమానికం లాంటిది. ఎవరైనా ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటని మనం నమ్మాలంటే ఇది వేదంలో ఉన్నదా, వేదం ప్రతిపాదించినటువంటి అర్థమేనా ఇది అని మనం అడగాలి. ఎవరు ఏ విషయం చెప్పినా, వాల్మీకి మహర్షి శ్రీరామాయణాన్ని చెప్పినా, అలాగే వేదవ్యాస మహర్షి శ్రీభారతాన్ని చెప్పినా, శ్రీ భాగవతాన్ని చెప్పినా, మహాభారతాన్ని చెప్పినా, భాగవతాన్ని చెప్పినా, అలాగే పరాశర మహర్షి విష్ణు పురాణాన్ని చెప్పినా, ఎవరెవరు ఏ గ్రంథాలను చెప్పినా ఆ గ్రంథాలను మనం నమ్మాలంటే, ఆ గ్రంథాలను మనం అనుసరించాలంటే, ఆ గ్రంథాలను మనం అధ్యయనం చెయ్యాలంటే అవి వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి గ్రంథాలు అయ్యి ఉండాలి, వేదాన్ని విశదీకరించడానికి వచ్చినటువంటి గ్రంథాలు అయ్యి ఉండాలి. అలాంటి వేదం కాని, వేదంలో చెప్పబడనటువంటి ఒకానొక కొత్త విషయాన్ని కనుక ఎవరైనా చెబితే ఆ విషయం మనకి ప్రమాణం కానే కాదు. అందుకే పరమాత్మని మనం ఆదరిస్తున్నామంటే, పరమాత్మను మనం ఆరాధిస్తున్నామంటే ఎందుకు ఆరాధిస్తున్నాం? వేద ప్రతిపాద్యుడి కనుక, వేదం చేత ఆయన చెప్పబడుతున్నాడు కనుక. వేదం అంటే పరమాత్మ వైభవాన్ని చెబుతోందని, వేదం 2 భాగాలుగా ఉంటుందని, అందులో పూర్వభాగము ఉత్తర భాగం అని, పూర్వభాగంలో ఆరాధనా స్వరూపాన్ని, ఉత్తర భాగంలో ఆరాధ్య స్వరూపాన్ని మనం తెలుసుకుంటామని, ఈ విధంగా ఉభయ భాగాత్మకంగా, అంటే 2 భాగాలుగా, మొదటి భాగం 2వ భాగంగా ఉండేటటువంటి వేదం ఏదైతే ఉందో ఆ వేదం అంతా పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది అని, అలాంటి
వేదం అనేటటువంటి అత్యుత్కృష్టమైనటువంటి ప్రమాణం చేత తెలియజేయబడేవాడా అని అర్థం. ఉత్తముడయాయ్ వేద ప్రతిపాద్యుడా అన్నారు. అని మళ్ళీ వెంటనే ఏమంటున్నారు తెలుసా అండి? పెరియాయ్ పెద్దవాడా. వేదం చేత చెప్పబడమే పెద్దతనం కదా, వేదం చేత చెప్పబడమే గొప్పతనం కదా. మళ్ళీ పెద్దవాడా గొప్పవాడా అంటున్నారు ఏమిటండి? అంతేట వేదం పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పినప్పటికీ ఆ వేదమాత కూడా భగవద్వైభవాన్ని పరిపూర్ణంగా చెప్పలేదు. అలాగే వేదానికి కూడా చెప్పడానికి సాధ్యం కానిటువంటి ఒకనొక గొప్ప వైభవం కలిగినటువంటి వాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని పెరియాయ్ అన్నారు. వేదం కూడా పరమాత్మ యొక్క ఆనందం అనేటటువంటి కళ్యాణ గుణాన్ని చెప్పాలని ప్రారంభించి, ఆనందాన్ని చెప్పడం ప్రారంభించి, ఇంత ఆనందం, ఓ మనిషి ఆనందం ఎంత, పితృదేవతల ఆనందం ఎంత, దేవతల ఆనందం ఎంత, ఇంద్రుడి ఆనందం ఎంత, ప్రజాపతి ఆనందం ఎంత, బ్రహ్మ ఆనందం ఎంత అని చెప్పి పరమాత్మ ఆనందం ఎంత అంటే ఏతో వాచో నివర్తంతే. ఎక్కడికి వెళితే అంటే పరమాత్మ ఆనందాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే మాటలు ముందుకెళ్ళవు, మన మాటలు నడవవు. అంటే చెప్పడానికి మాటలకు అందనటువంటి వైభవం కలిగిన వాడు. మాటలకు అందన వైభవం కొన్ని మాటలో చెప్పలేకపోవచ్చు, కనీసం మనసుతోటైనా ఊహించవచ్చు కదా. అంటే అప్రాప్య మనసా సహా, మనసుతో సహా అంటే మనసుతో కూడా ఊహించడానికి, తెలుసుకోవడానికి శక్యము కానటువంటి ఒకనొక గొప్ప వైభవం పరమాత్మకుంది అని ఆ వేదమాతే చెప్పింది. వేదం చేత తెలియజేయబడడం అనేటటువంటి ఒకనొక గొప్పతనం కలిగి ఉండడమే గొప్పతనం అయితే, ఆ వేదానికి కూడా అందనటువంటి, ఆ వేదం చేత కూడా పరిపూర్ణంగా తెలియజేయడానికి సాధ్యం కానటువంటి ఒకనొక వైభవం పరమాత్మ ఉంది అని. పెరియాయ్ ఉలకెనిల్ తోత్తమాయి నిన్న సుడరే. లోకంలో ప్రకాశించినటువంటి ఒకనొక కాంతి పుంజమా అన్నారు. ఏమిటండి ఈ మాటకు అర్థం అంటే, మన పెద్దలు ఏం చెప్తారంటే, ఉలగెనిల్ తోత్తమాయనిన్న సుడరే అంటే లోకంలో నీ యొక్క ఆశ్రిత పారతంత్ర్యాన్ని ప్రకాశింపజేసినటువంటి మహానుభావ. అంటే పరమాత్మకి మనందరం పరతంత్రులుగా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొరుగింటి పుల్లకూర రుచి అని లోకంలో సామెత ఉంటుంది. పొరుగింటి పుల్లకూర అంటే పిల్లలకి మనం ఏదైనా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఏమంటారు, పక్కింటి ఆంటీ ఎంత బాగా చేసిందో, నువ్వేం బాగా చేయలేదు అంటే. అలా పక్కింటి ఆంటీ చేసిందే రుచిస్తుంది. ఇది జీవుడికే కాదు, దేవుడికి కూడా అదేట. అదేమిటండి అంటే, స్వతంత్రుడైనటువంటి స్వామి పరతంత్రుడైనటువంటి మన స్వభావాన్ని ఆయన ఆశపడతాట. నిజానికి మనం ఎలా ఉండాలి? పరమాత్మకి పరతంత్రులుగా ఉండాలి. అలాగ పరమాత్మకి పరతంత్రులుగా ఉండవలసినటువంటి మనం ఏమనుకుంటామంటే స్వతంత్రులుగా ఉండాలనుకుంటాం. పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి? స్వాతంత్ర్యం. ఆయన స్వాతంత్ర్యాన్ని మనం ఆశపడుతున్నాం. పరమాత్మ దేన్ని ఆశపడతాడు? మన పారతంత్ర్యాన్ని ఆయన ఆశపడతాడు. ఇది పొరుగింటి పుల్లకూర రుచి అంటే. కనుక పరమాత్మ ఆశ్రిత పరతంత్రుడిగా ఉంటాడట. తనని నమ్మిన వారికి, తనని ఆశ్రయించిన వారికి తాను పరతంత్రుడిగా ఉండి వాళ్ళు ఏం చెబితే దాన్ని చేయడానికి సిద్ధంగా పరమాత్మ ఉంటాడండి. ఇలా ఉంటుందండి ఎక్కడైనా అంటే? భారతం చదవలేదా మీరు? పాండవులకి పరమాత్మ ఎంత చాకరీ చేశాడు, ఎంత సేవ చేశాడు. పాండవులకి పరతంత్రుడిగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. ఎంత బాధపడుతున్నారో ఆళ్ళవార్ల స్వామి, మరీ ఇంత పరతంత్రుడా, మరీ ఇంత పారతంత్ర్యాన్ని చూపించాలా? ఉలగెనిల్ తోత్తమాయనిన్న సుడరే. లోకంలోని ఆశ్రిత పారతంత్ర్యం బాగా ప్రకాశించేటట్టుగా ఈనాటికి నిలబడున్నావయ్యా నువ్వు, ఈనాటికి నిలబడున్నావు అని అండాళమ్మవారు ఆయన యొక్క ఆశ్రిత పారతంత్ర్యాన్ని తలచుకుని ఆయన యొక్క సౌలభ్యానికి కడుపు తరుక్కుపోతోంది అని బాధపడుతోంది. ఏమిటండి ఆశ్రిత పారతంత్ర్యం ఎలా ప్రకాశింపజేశాడు అంటేట, పాండవులకి దూతగా వెళ్ళాడు ఈయన. దూతగా వెళ్ళడం అంటే, దూత అంటే ప్రస్తుతం ఉండే పరిస్థితిని అనుసరించి బ్రాండ్ అంబాసిడర్ అని అనుకుంటున్నాం మనం.
అదేదో ఒక గొప్పతనం అని అనుకుంటున్నాం. నిజానికి పరమాత్మ కూడా ఆ రోజు ఆంజనేయ స్వామి దూతగా వెళ్ళాడు, ఆయన క్రెడిట్ కొట్టేశాడు కనుక నేను కూడా దూతగా వెళ్ళి క్రెడిట్ కొట్టేయాలనుకున్నాడు. ఏదో సామెత చెప్పినట్టుగా ఏదో తప్పి కన్ను లొట్టబోయిందంటారు చూసారా, అలా అయింది పరమాత్మకి. ఎందుకు వెళ్ళాడు దూతగా? పాండవుల కొరకు తాను దూతగా వెళ్ళాడు. తిరుమంగయ్యాళ్ళ వారు అంటారు, ఆ రోజు కృష్ణ పరమాత్మ దూతగా వెళుతుంటే ఎలా ఉంది పరిస్థితి అంటే కుడమన్న రెడనడంద తోద అన్నారు. ఆ రాజులందరూ వాళ్ళ రథాలని అధిరోహించి వాళ్ళు వెళుతూ ఉంటే ఆ రథాలు అధిరోహించి ప్రయాణం చేసేటటువంటి రాజుల మధ్యలో నడిచి వెళుతున్నాడు ఈయనన్నారు. కుడమన్నారు ఎడ నడంద తోద అని. కొడ అంటే గొడుగు. ఆ రాజులందరూ తెల్లటి గొడుగులు వేసుకుని వాళ్ళు వెళుతూ ఉంటే ఈయన పాపం గొడుగు లేదు, రథం లేదు, ఏమి లేకుండా మధ్యలో నడుచుకుంటూ వెళుతున్నావా? అలాంటి వాడివయ్యా నువ్వు. నిత్యసూరుడు నువ్వు నడుస్తూ ఉంటే అడుగులకు మడుగులొత్తుతూ నీకు సేవ చేస్తూ ఉండేటటువంటి ఒకనొక లోకం వైకుంఠం. ఆ లోకంలో వాళ్ళ సేవలు స్వీకరిస్తూ ఆనందంగా హాయిగా ఉండేటటువంటి నువ్వు ఇక్కడ కృష్ణుడిగా అవతరించడం ఎందుకు? అవతరించినటువంటి వాడు పాండవులతో స్నేహం చేయడం ఎందుకు? చేసిన వాడు హాయిగా అక్కడ పడి ఉండక నీ ద్వారకా నగరంలో ఉండి నీ పట్టణాన్ని నువ్వు పాలించుకోవడం మానేసి వీళ్ళ దగ్గర ఉండడం ఏంటి? వీళ్ళకి సేవ చేయడం ఏంటి? వాళ్ళకి దూతగా బయలుదేరడం ఏంటి? కాలు నడకన బయలుదేరడం ఏంటి? ఇది కాదా ఆశ్రిత పారతంత్ర్యం అంటే? అని కాలినరకన బయలుదేరి వెళ్ళి అక్కడ ఆ దుర్యోధనుడు చేసినటువంటి సత్కారాలన్నీ పొంది, ఏం సత్కారాలు చేశాడు? మేకుల ఆసనాన్ని వేశాడు. పొయ్యి ఆసనం అంటారు దాన్ని. ఆసనాన్ని వేసి వాళ్ళు కట్టకపోతే ఎన్ని తంటాలు పడ్డాడు స్వామి. ఇదంతా పాండవుల మీద ఉండేటటువంటి ప్రేమ కదా, తమను ఆశ్రయించారని ఒకే ఒక కారణం చేత వాళ్ళకి పరతంత్రుడిగా ఉండి వాళ్ళు చెప్పినట్టుగా విన్నాడు. పరతంత్రుడు అంటే చెప్పినట్టుగా వినడం. దూతగా వెళ్ళాడు. అంతేనా? కాదు. భారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు. ఆశ్రిత పారతంత్ర్యం అంటే అర్జునుడికి ఎంత పరతంత్రుడిగా పరమాత్మ ఉన్నాడో చెబుతారు భగవద్గీతలో. అర్జునుడు అంటాడు, సేనయోరభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అన్నాడు. ఏయ్ అచ్యుత, రెండు సేనల మధ్యలో పెట్టు రథాన్ని. స్వామి నువ్వే మమ్మల్ని కటాక్షించాలయ్యా, నువ్వు ఎక్కడ ఉంటే మాకు చాలయ్యా అని ఆయన్ని బతిమాలుకుని తెచ్చుకున్నటువంటి అర్జునుడు ఆయన సారథిగా కూర్చోగానే, తాను రథైపోగానే అహంకారం వచ్చేసింది. అహంకారం సేనయోరభయోర్ మధ్య రథం స్థాపయ అన్నాడు. వచ్చుత, రెండు సేనల మధ్యలో పెట్టి రథాన్ని అంటే పరమాత్మ తూచా తప్పకుండా అర్జునుడి ఆదేశాన్ని పాటించి రథాన్ని రెండు సేనల మధ్యలో నిలబెట్టి ఆయన ఆ యుద్ధంలో రెండు వర్గాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ చూసేటట్టుగా చేశాడు. యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకి సారథిగా పరమాత్మ ఉన్నాడంటే, కృష్ణ పరమాత్మ రథిగా ఉండేటువంటి అర్జునుడి ఇన్స్ట్రక్షన్స్ ఎలా తీసుకున్నాడు అంటే, సారథిగా ఉన్నాడంటే యుద్ధం చేసేవాడు బావా కొంచెం కుడి వైపుకి తిప్పు అంటాడా? అంటే ఏమవుతుంది? తలకాయ లేచిపోతుంది. అందుకు చూడండి, ఒంటెద్దు బండి నడుపుతారు, లేకపోతే గుర్రపు బండి నడుపుతాడు. నడిపేవాడు ఏం చేస్తాడంటే కుడి డొక్కలో తన్నాడు అనుకోండి గుర్రానికి కుడి వైపు తిరగాలి, ఎడం డొక్కలో తన్నాడు అనుకోండి ఎడం వైపు తిరగాలి, కళ్ళం గట్టిగా లాగి పట్టుకున్నాడు అనుకోండి ఆగిపోవాలి. అలాగా కృష్ణ పరమాత్మ ఆ యుద్ధ రంగంలో అర్జునుడి యొక్క రథానికి సారథిగా ఉన్నప్పుడు ఈ అర్జునుడి ఇన్స్ట్రక్షన్స్ కూడా అలాగే ఇచ్చేట. కుడివైపు తంటే కుడివైపు తప్పడం, బాణం పెట్టి నెత్తి మీద కొడితే తిన్నగా ఆఫ్ చేయడం, లేకపోతే తిన్నగా పోవడం. ఇలాగా ఆ అర్జునుడికి అత్యంత పరతంత్రుడిగా ఉండి ఆయన రథాన్ని నడిపి ఆయన గుర్రాలకి మాలిష్ చేసి, యుద్ధం అంటే సరిగ్గా 8 గంటలకి యుద్ధం అంటే అర్జునుడు 8 గంటలకి కవచాల గివచాలు అన్ని ధరించి బయలుదేరి వచ్చేవాడు. వచ్చేసరికి కృష్ణ పరమాత్మ రథాన్ని సిద్ధంగా పెట్టి ఎక్కువ బావా అనేవాడు. ఈయన 8ంటికి రథం ఎక్కాలంటే కృష్ణ పరమాత్మ 7 గంటలకు వచ్చి ఆ గుర్రశాలంతా శుభ్రం చేసుకుని ఆ గుర్రాలన్నిటికి మాలిష్ చేసుకుని వాటికి జీను కళ్ళెం వగైరాలని బిగించి ఆ గుర్రాన్ని రథానికి బిగించి అప్పుడు తాను అర్జునుడిని ఎక్కించుకునేవాడు. ఎంత చాకరీ చేశాడు అర్జునుడి కోసం. చూడండి, మనం డ్రైవర్ని పెట్టుకుంటే మనం 8 గంటలకు బయలుదేరాలంటే డ్రైవర్ 7 గంటలకు వచ్చి కారు అంతా శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిచి అన్నీ ఉన్నాయి లేదు చెక్ చేసుకుని ఎలా అయితే కారు రెడీగా పెడతాడో అలాగే కృష్ణ పరమాత్మ
తనను ఆశ్రయించి ఉన్నారు అనేటటువంటి ఒకే ఒక్క కారణం చేత పాండవులకి తన ఆశ్రిత పారతంత్ర్యాన్నంతటిని చూపించేశాడు. అప్పుడు చూపించడం కాదు, ఇప్పటికీ తన ఆశ్రిత పారతంత్ర్యం లోకంలో ప్రకాశించేటట్టుగా వేయించేసి ఉన్నట్ట. పాండవ దూత అని కాంచీపురం దగ్గర ఒకనొక సన్నిధి, ఆ సన్నిధిలో ఉండేటటువంటి తిరుమలకి పాండవ దూతరు అని పేరు. చూచారా, ఆ రోజు పాండవులు నన్ను ఆశ్రయిస్తే వాళ్ళకి నేను దూతగా వెళ్ళాను, ఇగో మీరు కూడా నన్ను ఆశ్రయించారు, మీకు ఆశ్రయించారంటే మీకు ఏమైనా పనులుంటే మీకు కూడా దూతగా నేను వెళతాను అని ఈనాటికి ఒక సందేశాన్ని ఇస్తూ నిలబడ్డాడు. అంతేకాదు తిరువల్లి కేణిలో పార్థసారథిగా వేయించేస్తున్నాడు. ఇగో మీరు కూడా పాండవుల్లా నన్ను ఆశ్రయిస్తే, ఆ రోజు అర్జునుడికి రథాన్ని నడిపాను, అలాగే నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను, మీ యొక్క జీవన రథాన్ని నేను నడిపిస్తాను అని ఈనాటికి పార్థసారథి అనే పేరుతో ఎక్కడ వేయించేసి మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. లోకంలో చూడండి, ఎప్పుడైనా ఓ రిక్షావాడిని రిక్షావాడా అన్నామనుకో, ఒరే అన్నామనుకోండి, రిక్షావాడు ఏం చేస్తాడు? మీ తాత ఒరే, మీ నాన్న ఒరే, మీ అమ్మ ఒరే అని ఈ విధంగా అందరినీ అంటాడు. అలాంటిది పరమాత్మ లోకాలన్నిటినీ నడిపేటటువంటి స్వామి ఆయన సారథిగా ఉండి రథాన్ని నడిపాడు. అలా ఆ రోజేదో నడిపేశాడు. నడిపేయడమే కాదు, ఈనాటికి అదే పేరుతోటి జట్కావాలా అనేటటువంటి పేరుతోటి, రిక్షావాలా అనే పేరు ఎలా అయితే ఉంటుందో అలాగే జట్కావాలా అని పార్థసారథి అనేటటువంటి పేరుతోటి ఈనాటికి మనకి దర్శనాన్ని ఇస్తూ, రెండర్రా, సేవించండర్రా, ఆశ్రయించండర్రా, మీ కొరకు నేను పాండవులకు ఎలాంటి సేవ చేశానో అలాంటి సేవ చేయడం కోసం సిద్ధంగా ఉన్నాను అని చెప్పడమే ఆశ్రిత పారతంత్ర్యం. ఉలహినిల్ తోత్తమాయి నిన్న సుడరే తుయిలేగాయ్. లోకంలో నీ ఆశ్రిత పారతంత్ర్యాన్ని ప్రకాశింపజేసినటువంటి ఒకనొక స్వామి నిద్ర లేవలసింది అని స్వామి దగ్గరికి ఎలా వచ్చారో చెబుతున్నారు. మాత్తారునక్కి వలిసొలంది ఉన్వాచరహన్ ఆత్తాది వంది ఉన్నడి పనియుమా పోలే పోత్తియాం వంతోం పోహండి. ఓ స్వామి, శత్రువులు నీ యొక్క బలానికి ఓడిపోయి నీ యొక్క గుమ్మం ముందు ఉన్నట్టుగా, నీ గుమ్మంలో పడి ఉండి నిన్ను ఆశ్రయించినట్టుగా మేము కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశ్రయిస్తున్నావయ్యా అని చెబుతున్నారు. శత్రువులకి వీళ్ళకి పోలిక ఏమిటండి అంటే, శత్రువులకి ఒక రకమైనటువంటి అహంకారం, అభిమానం ఉంటుంది. అలాగే వీళ్ళకి ఒక రకమైనటువంటి అభిమానం ఉందిట. ఏమిటా అభిమానం అంటే, పరమాత్మే రావాలి, పరమాత్మ వచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి, ఆ పరమాత్మ అనుగ్రహిస్తే మనం అనుగ్రహింపబడాలి అనేటటువంటి ఒకనొక అభిమానంతో ఎంతకాలం నీ దగ్గరికి రాకుండా నీకు దూరంగా ఉన్నావయ్యా. అలాంటి మేము ఆ అభిమానాన్ని వదులుకుని నీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాం స్వామి. శత్రువులు ఓడిపోయారు, మేము ఓడిపోయాం. శత్రువులేమో నీ బాణాలకు ఓడిపోయారు, మేమేమో నీ గుణాలకు ఓడిపోయాం. శత్రువులేమో నీ యొక్క దెబ్బలకు ఓడిపోయారు, మేమేమో నీ యొక్క అందానికి ఓడిపోయాం అని ఎలా అయితే ఆ రోజున కాకాసురుడు నీ పాదాల దగ్గరికి వచ్చి పడి ఉండి ఏ దిక్కు లేకుండా నీ రక్షణే తనకి దిక్కుగా, నువ్వే దిక్కుగా భావించి నీ పాదాల దగ్గరికి వస్తే ఎలా అయితే ఆ కాకాసురుడిని కటాక్షించావో అలాగే నువ్వు మమ్మల్ని కటాక్షించవలసింది అని ఈ గోపికలు ప్రార్థన చేస్తున్నారు. పోత్తియాం వందోం పోహండోం. ఎందుకు వచ్చామో తెలుసా స్వామి నీ దగ్గరికి? శత్రువుల్లా వచ్చామంటే శత్రువులు చేసే పని చెయ్యం మేము, నీకు మంగళాశాసనం చేయడం కోసం వచ్చాము అని. పోత్తి అని నీకు మంగళాశాసనం చేయడమే మా యొక్క లక్ష్యమని. వందోం పోహండి ఏలోరం భావాయ్, నీకు స్తోత్రం చేసి నిన్ను పొగుడుతాము, నీకు మంగళాశాసనం చేస్తామని ఈ పాసురంలో ఆండాళమ్మవారు, నీలాదేవి, గోపికలు అందరూ కలిసి కృష్ణ పరమాత్మని నిద్రలేపారు. మీ పూట కాలక్షేపాన్ని మనం పూర్తి చేసుకుందాం. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.